హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అకూరా ప్లీస్. మన నవరాత్రి స్పెషల్ సిరీస్ డే 2 రెసిపీ వచ్చేసి సమక్ రైస్. దీన్ని తెలుగులో ఊడలు అని, ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్ అని అంటారు. ఇది ఎక్కువగా ఉపవాసాలు చేసేటప్పుడు తీసుకుంటారు. ఈ సమక్ రైస్ని చేయడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది కాస్త వేడయ్యాక అందులో కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాం. అవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుంటాం. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. మీరు నూనెకి బదులు నెయ్యితోనే మొత్తం చేసుకోవచ్చు. నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కాస్త చిట్పట్లాడాక ఒక 2-3 పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆలు ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగాక కొన్ని క్యాప్సికమ్ ముక్కలు అండ్ కొన్ని బ్రోకలీ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా కలుపు. కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఒక టొమాటో వేస్తున్నాను నేను. వెజిటేబుల్స్ అన్నీ కాస్త కుక్ అయ్యాక ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం మిక్స్ చేస్తాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న సమక్ రైస్ని ఇందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అండ్ రైస్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక 1 కప్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మీరు ఇది పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇంకొన్ని తక్కువ వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసుకున్నాక ఇక్కడ నేను సేందియా ఉప్పు వేస్తున్నాను, అదే రాక్ సాల్ట్. ఇది ఉపవాసం స్పెషల్ కాబట్టి ఈ సాల్ట్ వేస్తున్నాను, లేదంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడికాక అందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. అది కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం దీనికి పోపు వేయాలి. దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా వేడయ్యాక అందులో కొన్ని బాదం వేసి వేయించుకుంటాం. బాదం కాస్త వేగాక కొన్ని కాజు, కిస్మిస్ కూడా వేసి వేయించుకుంటున్నాం. డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేయించుకోండి. అది వేగాక నెయ్యితో సహా మన రైస్లో కలిపేయండి. అంతే, మన ఉపవాసం స్పెషల్ సమక్ రైస్ రెడీ.